హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. బీఓబీ రిక్రూట్మెంట్ 2025 518 మేనేజర్ ఆఫీసర్ ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ ఆఫ్ బరోడా వేకెన్సీ డీటెయిల్స్. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఆర్గనైజేషన్ నేమ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. పోస్ట్ డీటెయిల్స్ మేనేజర్ ఆఫీసర్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 518. శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 48,000 నుంచి 1,20,000 వరకు ఉంటుందండి పర్ మంత్. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. అప్లై మోడ్ మనగా అప్లై చేసుకోవాల్సింది ఓన్లీ ఆన్లైన్లోనే. బీఓబీ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి bankofbaroda.in. సో ఇప్పుడు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వేకెన్సీ ఏజ్ లిమిట్ ఏంటో చూద్దామండి. సీనియర్ మేనేజర్ మొత్తం 94 పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 నుంచి 37 వరకు ఉండాలి. మేనేజర్ పోస్ట్కి మొత్తం 319 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 24 నుంచి 34. అలాగే ఆఫీసర్ పోస్ట్కి 100 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 22 నుంచి 32 వరకు. అలాగే చీఫ్ మేనేజర్కి 5 వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ అనేది 28 నుంచి 40 వరకు ఇచ్చారు. ఇప్పుడు ఈ బీఓబీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాము. అంటే పోస్ట్ని బట్టి వాళ్ళు ఏమేమి క్వాలిఫికేషన్ చదివి ఉండాలి అని చూద్దాము. క్యాండిడేట్ షుడ్ బీ హ్యావ్ కంప్లీటెడ్ సిఏ, సిఎఫ్ఏ, బీఈ ఆర్ బీటెక్, గ్రాడ్యుయేషన్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడిఎం, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. సో అలాగే పోస్ట్ని బట్టి ఆ పోస్ట్ వారు ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అనేది కూడా చూద్దాము. సీనియర్ మేనేజర్ పోస్ట్కి సిఏ, సిఎఫ్ఏ, బీఈ ఆర్ బీటెక్, గ్రాడ్యుయేషన్, ఎంఈ ఆర్ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడిఎం, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ. సో ఈ క్వాలిఫికేషన్లో ఎవరైనా సరే ఈ సీనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజర్ పోస్ట్కి కూడా సేమ్ రిక్వైర్మెంట్ ఉందండి. సో వాటిల్లో కూడా మీరు ఏం చదువుకుని ఉన్నారో దాని తగ్గట్టు సీనియర్ మేనేజర్ అలాగే మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ పోస్ట్కి ఏం చదివి ఉండాలి? బీఈ, బీటెక్, ఎంఈ ఆర్ ఎంటెక్, ఎంసీఏ చదివిన వారు ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే చీఫ్ మేనేజర్ పోస్ట్కి ఏం చదివి ఉండాలి? సిఏ, సిఎఫ్ఏ, బీఈ ఆర్ బీటెక్, గ్రాడ్యుయేషన్, ఎంఈ ఆర్ ఎంటెక్, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, అలాగే పీజీడిఎం చదివిన వారు చీఫ్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. శాలరీ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అంటే ఉన్న పోస్ట్ని బట్టి శాలరీ ఎంత ఇస్తారు. సీనియర్ మేనేజర్ పోస్ట్కి 85,000 నుంచి 1,05,000 వరకు ఇస్తారు. అలాగే మేనేజర్ పోస్ట్కి 64,000 నుంచి 93,000 వరకు ఇస్తారు. ఆఫీసర్ పోస్ట్కి 48,000 నుంచి 67,000 వరకు ఇస్తారు. అలాగే చీఫ్ మేనేజర్ పోస్ట్కి మాత్రం 1,02,000 నుంచి 1,20,000 వరకు శాలరీ అనేది పర్ మంత్ ఇస్తారండి. అలాగే ఏజ్ లిమిట్ ఏం ఉండాలి? టు క్వాలిఫై ద క్యాండిడేట్ షుడ్ బీ హ్యావ్ మినిమం 22 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం 40 ఇయర్స్. అలాగే 22 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 1, 2025 నాటికి 22 ఇయర్స్ అనేది ఖచ్చితంగా రావాలండి. సో మస్ట్ అండ్ షుడ్ మీరు వెరిఫై చేసుకొని ఏజ్ అనేది మీరు అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ జనరల్ దాంట్లోనే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారండి. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత? జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 600 రూపీస్. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్. సో మీరు పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు? ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుందండి. అలాగే హౌ టు అప్లై బీఓబీ రిక్రూట్మెంట్
మేనేజర్ ఆఫీసర్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ బీఓబీ అఫీషియల్ వెబ్సైట్. సో ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు బీఓబీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. అసలు వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ అప్లికేషన్ని? February 19th విడుదల చేశారు. యాక్చువల్గా అయితే March 11th క్లోజ్ చేశారండి. కానీ ఇంకా ఈ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటికి 21st March 2025కి ఈ అప్లికేషన్ పెట్టుకునే డేట్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇంకా టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టెప్ 2 అప్లై ఫర్ బీఓబీ మేనేజర్ ఆఫీసర్ జాబ్స్. ఫస్ట్ గో త్రూ ద బీఓబీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్. ముందుగా మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ముందుగా చదువుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ రిజిస్టర్ ఎర్లియర్ లాగిన్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మీరు ముందుగానే ఈ బీఓబీకి సంబంధించిన లాగిన్ ఐడిలో ఉంటే కనుక పాస్వర్డు నేమ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే కనుక కొత్తగా రిజిస్టర్ అయితే కనుక నేము పాస్వర్డ్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే అప్డేట్ ఆల్ ద రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఇన్ ద రిక్వైర్డ్. ఏవైతే రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ ఫిల్అప్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని విత్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్తో సహా అటాచ్ చేయాలండి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మీరు కేటగిరీ వైజ్గా పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫైనలీ చెక్ ఆల్ ద డీటెయిల్స్ బిఫోర్ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్. మీరు సబ్మిట్ చేయడానికి ముందుగానే అన్ని డీటెయిల్స్ ఒకసారి రీచెక్ చేసుకోండి. అలాగే సేవ్ చేసి క్యాప్చర్ని రిఫర్ చేసి ఐడిని కూడా మీరు రిఫర్ చేసుకోవాలి. సో దీనికి మొత్తం అయిన తర్వాత మీరు పీడిఎఫ్ రూపంలో మరి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్. స్టార్టెడ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19th February స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ వచ్చేసి 11th ఇచ్చారు, కానీ వాళ్ళు లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు 21st Marchకి. అలాగే నేను ఈ బీఓబీకి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి, కొంచెం టైం ఉంది కాబట్టి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.